లగచర్ల బాధితులు చేసిన పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చింది. ఫార్మా నోటిఫికేషన్ రద్దు చేసుకున్నది. అవే భూములను పారిశ్రామిక కారిడార్ పేరుతో సేకరించడం మానుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన భూములను వదిలిపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి వెల్దండలో ఉన్న 500 ఎకరాల భూములను సేకరించి పరిశ్రమల కోసం ఉపయోగించాలన్నారు. లగచర్లలో భూసేకరణ రద్దయ్యేదాకా తమ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని, అప్పటిదాకా పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు స్పష్టం చేశారు. ప్రభుత్వం భూసేకరణ బాధితులపై అన్యాయంగా పేసిన కేసులన్నింటినీ బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. లగచర్ల బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి వివరించారు. లగచర్ల బాధితులపై ప్రభుత్వం వేధింపుల్ని మానాలని ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. బాధితుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసుల ద్వారా బాధితుల కుటుంబాలను వేధించడం మానుకోవాలని, ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం తగదని హితవు చెప్పారు. లగచర్ల రైతు బాధితులను ఢిల్లీ వరకు తీసుకెళ్లామని కేటీఆర్ గుర్తు చేశారు. బాధితులకు అండగా నిలిచామని, వారి డిమాండ్లను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. భూముల కోసం న్యాయమైన పోరాటం చేస్తున్న బాధితులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని మండిపడ్డారు. గిరిజన పేద రైతుల హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ బాధితుల తరఫున నిలబడుతుందని భరోసా ఇచ్చారు. గిరిజనుల భూములు గుంజుకోవడం రేవంత్ దుర్మార్గానికి నిదర్శనమని కేటీఆర్ దుయ్యబట్టారు. జైల్లో ఉన్న బాధితుల తరపున బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గాన్ని కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. 420 హామీలు, 6 గ్యారంటీలను అమలు చేయలేక రేవంత్ రెడ్డి సర్కార్ చేతులెత్తేసిందని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో అసెంబ్లీలో ప్రజల సమస్యను లేవనెత్తుతామని, సర్కారు వైఫల్యాలను ఎండగడతామని కేటీఆర్ తేల్చి చెప్పారు.